అంతర్జాతీయ పంట కరెక్టే కానీ మార్కెట్లో మిర్చి ధర తక్కువగా ఉంది, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, పెట్టుబడులు అధికం అవుతున్నాయి. అందుకని పొగాకు మీద ఆలోచనతోటి అందరూ కొన్ని చోట్ల ఆలోచన చేస్తే అనేక ఊళ్ళలో ఈ తెల్లబర్లి పొగాకు ఎక్కువగా వేస్తున్నారు. మార్కెట్లో రేటు కూడా అమ్ముతుంది, బాగా ఉంది. ఇప్పుడు ఇది ఏ రకంగా లాభసాటి చెప్పు ఒకసారి. మిరప పంట ఎంత ఖర్చు వ్యయం అవుతుంది, కూలీల సమస్య ఏంది, ఇక్కడ దీంట్లో పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చెప్పు. మిరప వ్యయంతో పోల్చుకుంటే మిరప దానితో కూలీల సమస్య అధికం అవుతుంది, కూలీల ఖర్చు అధికం అవుతుంది, దిగుబడి వచ్చేసరికి తక్కువ అవుతుంది. దానికి తోడు వాతావరణ మార్పుల వల్ల రోగాలు అధికం అవుతున్నాయి మిరప తోటలకి. అందుకని తెల్లబర్లి పొగాకు వాడితే కూలీల భారం తగ్గుతుంది, ఖర్చు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఓకే, తెల్లబర్లి పంట కాలం ఎంత, దిగుబడి ఎంత? తెల్లబర్లి పంట కాలం వచ్చేసరికి 4 నెలల నుంచి 5 నెలలు పడుతుంది. అయితే కూలీల ఖర్చు తగ్గుతుంది, ఒకసారి 2 సార్లు వ్యవసాయం చేసుకుంటే సరిపోతుంది. మిరప దాట వచ్చేసరికి వ్యవసాయం కూలీల ఖర్చు అధికమవుతుంది.